అడవిలో వ్యవసాయం చేస్తుండగా ఒక ఒక పసిపాప బంగారు నగేటి చాలు నుండి పుట్టింది. ఆ పాపే పద్మావతి దేవి. భవిష్యత్తులో విష్ణువు భార్య అవుతుందని జ్యోతిష్కుడు చెప్పాడు. నెంబర్ 3, కలియుగ సందేశం. స్వామివారు భూమిపై ఉండబోడానికి ఒక ముఖ్యమైన కారణం ఇది. కలియుగంలో మానవుడు పాపాలు. నెంబర్ 3, కలియుగ సందేశం. స్వామివారు భూమిపై ఉండబోడానికి ఒక ముఖ్యమైన కారణం ఇది. కలియుగంలో మానవుడు పాపాలు. దేవాలయాలకు వెళ్ళే శక్తి ఉండదు. తపస్సు చేసే ఓపిక ఉండదు. అందుకే స్వామివారు స్వయంగా ఇక్కడికి వచ్చి నేనే ఇక్కడ ఉన్నాను, నన్ను పిలవండి అని చెప్పాడు. అందుకే ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. తదుపరి ఎపిసోడ్ లో పద్మావతి దేవి కథ, స్వామివారితో ఆమె పరిచయం ఎలా జరిగింది, ఆ అద్భుతమైన ప్రేమ కథ వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి. గోవింద గోవింద.